హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆర్ గుడ్. టుడే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంచెస్ వాడుకోవడానికి వెళ్తున్నాను. సో అక్కడ ఎయిర్పోర్ట్ లాంచెస్లో ఏంటంటే ఫుడ్ అనేది ₹2 ప్రొవైడ్ చేస్తారు. సో మంచి హైజీనిక్గా ఉండే ఫుడ్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇదేంటంటే కొన్ని బ్యాంక్స్ మనకి ప్రొవైడ్ చేసే ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డు ఆర్ క్రెడిట్ కార్డుకి ఈ ఫుడ్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నాకున్న క్రెడిట్ కార్డు మిలీనియా కార్డు. ఆ కార్డుకి నాకు ఎయిర్పోర్ట్ లాంచెస్ సంవత్సరానికి 8 టైమ్స్ ఉంది. సో అందువల్ల నేను ఎయిర్పోర్ట్ లాంచెస్ వాడుకోవడానికి వచ్చాను. అందులోనూ ఫస్ట్ టైం నేను వాడుతున్నానండి ఇది. ఢిల్లీ నుంచి నేను ఇస్తాంబుల్ వెళ్ళేటప్పుడు సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇలా ఎయిర్పోర్ట్ లాంచెస్ ఉన్నాయని ఎక్కడున్నాయని కనుక్కొని ఆ ప్లేస్కి వెళ్ళి నేను నా కార్డ్ని యూజ్ చేసి యాక్సెస్ చేశాను. సో వాళ్ళు ₹2 ఛార్జ్ చేశారు. సో ₹2తో నాకు అన్లిమిటెడ్ ఫుడ్ మనం ఎంతైనా తినచ్చండి అక్కడ. సో అదొకటి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఫుడ్ అనేది అక్కడ. సో ₹2 ఛార్జ్ చేస్తారు. అలాగే ఆల్కహాల్ కూడా ఉంటుందండి అక్కడ. సో ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు కావాలంటే అవి తీసుకోవచ్చు. సో నేను ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేశానండి మార్నింగ్ని. యాక్చువల్గా మార్నింగ్ టైం నేను వెళ్ళింది. ఎనీవే నేను ఇంకా చాలా హెల్తీ అయిన ఫుడ్ నేను తీసుకోగలిగాను. సో అలాగే ఎయిర్పోర్ట్ లంచెస్ అనేది ఎప్పటి నుంచో నేను చూద్దాం అనుకుంటున్నానండి, అవ్వట్లేదు. ప్రీవియస్ నేను వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లంచెస్ కోసం వెళ్తే 3 అవర్స్ వెయిటింగ్ అన్నారు. సో నాకు అప్పుడు ఫ్లైట్ టైం అయిపోతుందని చెప్పి నేను ఇంక అప్పుడు వెళ్ళలేదు. సో మళ్ళీ రెండోసారి నేను ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది 1 అవర్. అయినా కానీ ఈసారి యాక్సెస్ చేయగలిగాను. లోపలికి వెళ్ళి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అన్నీ చూశాను. సో నచ్చిందండి, బాగుంది. ఎయిర్పోర్ట్లో ఒక కాఫీ తాగితేనే ₹250 ఉంటుంది కదా. అలాగే ఒక చిన్న టిఫిన్ ఐటెం తిన్నా కానీ 500 to 600 మధ్యలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోపల ఏదైనా కానీ కాస్ట్ ఎక్కువే ఉంటుందండి కంపారిజన్ అవుట్ సైడ్తో. సో అలాంటిది ₹2తో మనకు కావాల్సిన అన్నీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ₹2 అనేది నథింగ్ కదండి ఈ రోజుల్లో. సో అందువల్లే ఈ టైప్ కార్డ్ని మీరు బ్యాంకర్స్ని అడిగి తీసుకోవచ్చు. సో వీటిలో రకాలు ఉంటాయండి. డొమెస్టిక్ అని, ఇంటర్నేషనల్ అని ఉంటుంది. సో డొమెస్టిక్ అయితే కనుక కొన్ని ఏటీఎం కార్డుకి డొమెస్టిక్ ఫ్లైట్స్ యాక్సెస్ ఉంటుంది ఎయిర్పోర్ట్ లాంచెస్. హైదరాబాద్ నుంచి బెంగళూరు అలా విజయవాడ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లాంచెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ కార్డ్స్ కొన్ని ఉంటాయి. సో దానికి ఉన్న క్రైటీరియా బేస్ చేసుకొని మనం దాన్ని వాడుకోవచ్చు. సో అలాగే నాది ఎయిర్పోర్ట్ లాంచెస్ కంప్లీట్ చేశానండి. హెల్తీ ఫుడ్ తిన్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలాగే నేను ఫ్లైట్కి టైం అయింది కాబట్టి ఫ్లైట్కి వెళ్తున్నాను నేను. సో ఇండిగో బుక్ చేసుకున్నానండి నేను. ఇండిగో అనేది నాకు చాలా ఇష్టమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మిడిల్ ఏజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఇష్టపడేది ఇండిగోనే. సో బడ్జెట్లో ఉంటుందండి టికెట్ కూడా మీకు. సో ఇండియాలో సంబంధించినది ఇండిగో ద బెస్ట్ అని చెప్తాను నేను. అలాగే లగేజ్ విషయాన్ని కూడా నాకు వాళ్ళు ఇచ్చింది 20+7 ఇచ్చారండి. చాలా బాగుంది. 20+7 27 అయినా కానీ నేను ఒక 8 kilos ఎక్కువే తీసుకెళ్ళాను. వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు. సో ఇండిగో అవి జర్నీ చేసేటప్పుడు మటుకు హ్యాపీగా చెప్పచ్చండి లగేజ్ విషయంలో. అలాగే ఇది పెద్ద ఫ్లైటు, ఎందుకంటే మేము 7 hours జర్నీ చేస్తాము ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్కి. సో అందువల్ల ఈ ఫ్లైట్ పెద్దదవడం వల్ల 850 మెంబర్స్ అని మొత్తం జర్నీ చేసేది. దీంట్లో 4+3+2 అని ఉంటుంది. సో ఆ బేస్మెంట్లో 850 మెంబర్స్ ఉంటారు. అలాగే ఇంతమందిని, ఇంత లగేజ్ని, ఇన్ని టన్నుల వెయిట్ని మోస్తూ 2 రెక్కల మీద బేసే వెళ్ళడం అనేది గ్రేటే కదండి. రైట్ సోదరులకు మన హ్యాట్సాప్ చెప్పాలి ఈ విషయంలో మటుకు. సీట్స్ కూడా చూస్తాను విషయానికి వస్తే సీట్స్ బాగున్నాయండి, నీట్గానే ఉన్నాయి సీట్స్. కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి ఎందుకంటే బడ్జెట్ టికెట్ కదండి మంది మరి. సో అందువల్ల. అలాగే వీళ్ళు ఏంటంటే సీట్ బ్యాక్ సైడు మనకి ఇక్కడ ట్యాబ్స్ ఇస్తారండి. ఆ ట్యాబ్స్ ఏంటంటే మీకు మన ఫ్లైట్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది, అలాగే ఎన్ని అవర్స్లో మనం డెస్టినేషన్ చేరుకుంటాము అనేది దాంట్లో ఉంటుంది. అలాగే మూవీస్ కూడా చూడొచ్చు మనం కావాలంటే. గేమ్స్ ఫెసిలిటీ కూడా దాంట్లో ఉంటుంది, మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అలాగే మధ్యలో మనకి ఏమైనా కావాలంటే వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వస్తారండి మనకి. సో మనకి ఏం కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఛార్జబుల్ అవుతుంది. కొన్ని ఫ్లైట్లు ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి.
టర్కిష్ ఎయిర్లైన్స్లో అయితే మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అలాగే వాళ్ళు సీట్ కూడా లగ్జరీ ఉంటాయండి, స్లీక్ సీట్స్ అవి టర్కిష్ ఎయిర్లైన్స్. మరి ఇండియాలో ఏంటంటే బడ్జెట్ కదండి మరి, సో దాని తగ్గట్టు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇండియాలో ఇలా ఈ విధంగా మనం వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్స్ అనేది మనకి లోపలికి వెళ్తామండి ఆ విధంగా మనం. సో జర్నీ మటుకు బాగానే జరిగిందండి నాకు. అంటే యాక్చువల్గా ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేది ఇప్పుడు దాకా నేను యాక్సెస్ చేయలేదు కదా, ఫస్ట్ టైం చేశాను. సో నాకున్న ఈ అనుభూతిని మీకు పంచుకుందామని చెప్పని నేను ఈ వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.